వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్ వెంకటసుమండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మనోభావాలు, ముఖ్యంగా మైనారిటీలని కాపాడేటువంటి విషయంలో తన సహృదయతను చాటుకుంటూ యుఎన్ ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి విజ్ఞప్తిని చేశారు. అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు అంటే ఈ ట్వీట్స్ చేయడానికి కారణం ఏంటి, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా బంగ్లాదేశ్లో జరిగినటువంటి అట్రాసిటీస్ అధికార మార్పిడి ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ బలవంతంగానే ప్రభుత్వం బదలాయించారు, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి భౌతిక దాడుల విషయంలో ఆయన స్పందించారు. అవును సార్. ఇప్పుడు మళ్ళీ చిన్మయి కృష్ణదాస్ అరెస్ట్కి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. అవును సార్. సో ఏంటి ఆ మాంక్కి ఒక సాధువు, అదే సార్, బంగ్లాదేశీ హిందూ సాధువు. అవును సార్. సో ఆయనకు ఉన్నటువంటి ఈయన రియాక్ట్ అయ్యేంత ఏం జరిగింది అక్కడ, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చింది? సార్, ఇప్పుడు మీరు చూసినారంటే సనాతన ధర్మము, హిందూ ధర్మం గురించి జనరల్గా దానికి సంబంధించినటువంటి మత గురువులు కానీ మత నాయకులు కానీ మాట్లాడడం సర్వసాధారణం. రాజకీయ నాయకుల్లోకి వచ్చేటప్పటికి రీసెంట్గా మనం గమనిస్తున్నాము, ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారి అనాలిసిస్ వచ్చేసి గ్లోబల్గా ప్రపంచం మొత్తంగా హిందువులు మైనారిటీగా అయిపోయినాము, మా మీద అది పనిగా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి గొంతెత్తుతున్న ఫస్ట్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పచ్చు సార్. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారు మతం గురించి, అది కేవలం ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం జరిగే సిచ్యువేషన్లో మాట్లాడతారు. రీసెంట్గా మీరు చూసినారంటే పవన్ కళ్యాణ్ గారు మనకు పాకిస్తాన్లో ఒక ఇద్దరు ఆడ పిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యం గురించి మాట్లాడినాడు, ఒక కుర్రాడు పాడిన పాట గురించి మాట్లాడాడు. అప్పుడు కూడా బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. జర్మన్లో ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖలిస్తానీలు చేసిన దాని గురించి కూడా మాట్లాడారు, కెనడాలో సార్. ఇదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇప్పుడు శ్రీ రవిశంకర్ గారు అక్కడ చిన్మయి కృష్ణదాస్ అనేటటువంటి ఒక ఇస్కాన్ గుడిలో పనిచేసేటటువంటి ఆధ్యాత్మిక గురువు, అక్కడ హిందువులు మైనారిటీ సార్, మీకు తెలుసు. ఆ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అట్రాసిటీస్ గురించి గవర్నమెంట్ వినాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అంటే మా మీద జరిగే అట్రాసిటీల్ని మీరు స్టాప్ చేయండి, మా కోరికలు మీరు పట్టించుకోండి అని చెప్పేసి ఒక ర్యాలీ లాగా చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్, ప్రస్తుత మినిస్టర్, ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఢాకాలో. దీన్ని చూసిన రవిశంకర్ గారు కొంచెం వైల్డ్గానే రియాక్ట్ అయినారు. యాక్చువల్గా రవిశంకర్ గారు ఏం చెప్పడం జరిగిందంటే, మీకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గారు, మీకు ఇలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళల్లో ఒక మత గురువు వాళ్ళ హక్కుల గురించి మీకు తెలియజేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఆయన అరెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే మంచి ఏంటి, అక్కడ వచ్చే జనాలకు వచ్చే మంచి ఏంటి, మీ దేశానికి వచ్చే మంచి ఏంటి, ఇమ్మీడియట్గా ఆయన్ని రిలీజ్ చెయ్యండి, మా హిందువుల మీదనే ఎందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారు, మీరు కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, సో దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, ఒక డిమాండ్ పెట్టినాడు ఆయన. ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ మీద కూడా ఒక డిమాండ్ పెట్టినాడు. ఆ వీడియోని ట్వీట్ చేస్తూ ఇప్పటి ఛత్రపతి మహాజీ శివాజీ లాగా ప్రవర్తిస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన కొంచెం కూడా ఘాట్గా రిప్లై ఇచ్చినాడు. ఆయన ఇంకా కొంచెం చరిత్ర వెనక్కిపోయి మాట్లాడడం జరిగింది. మీ బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడిపించడంలో మా సైనికులు రక్తాన్ని దారబోసినారు, మా సైనికులు జీవితాన్ని దారబోసినారు, మా వనరులు మీకు ఖర్చు పెట్టినాం, మేము ఇంత మేలు చేసి మీకు స్వతంత్రం తీసుకొచ్చి పెడితే అక్కడున్న మా మత గురువుల్ని మీరు అరెస్ట్ చేయడం ఏంటి, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను, ఇమ్మీడియట్గా ఆయన రిలీజ్ చేయాల్సిందిగా, అదేవిధంగా ప్రపంచం మొత్తం దీన్ని ఖండించాలి ముక్త కంఠంతో అని చెప్పేసి కొంచెం గట్టిగానే, మేము లేకపోతే మీకు స్వతంత్రం లేదు, అలాంటి స్వతంత్రం మేము మీకు గిఫ్ట్గా ఇస్తే మా హిందువులు మైనారిటీగా ఉన్న మా వాళ్ళ స్వతంత్రాన్ని మీరు ఎలా లాక్కుంటారు అనేసి ఈరోజు ఆయన ఢిల్లీకి పోయి ఉన్నారు. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ, అంటే ఈయన కేవలం రాజకీయ ఇది చూసే మనిషే కాదు సార్, ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. సో దీంట్లో నిజాయితీ చూడాలా, ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ట్వీట్ కాదు సార్ ఇది. సరే, అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి మార్పులు చేర్పులు, ఎత్తుగడలు, తిరుగుబాట్లు, ఈ కోణంలో చూసినప్పుడు చిన్మయి కృష్ణదాస్ దేశద్రోహానికి పాల్పడ్డారు అనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ. దేశ జెండాని
బంగ్లాదేశ్ జాతీయ జెండాని అగౌరవపరిచారు అనేది అక్కడ చేసినటువంటి ఆరోపణ. సో అంటే అది ఒక అంతర్గత వ్యవహారంగా చూడడానికి అవకాశం లేదా? సార్, పక్క దేశాల జోక్యం అనే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే షేక్ హసీనా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇండియాలో శరణొచ్చినప్పుడు కూడా రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం అని చెప్పలేం, కానీ పూర్తి స్థాయిలో కొంత అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారో ఇంటరిమ్ గవర్నమెంట్కి, ఆయన హిందూ దేవాలయాల్ని దర్శించారు, అలానే రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సో ఆ రెండింటితో పోల్చి చూసినప్పుడు ఇక్కడ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో అనే సందేహం రావట్లేదా? సార్, వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి చేసేటటువంటి పనులకి సంబంధం లేదు సార్. మీరు అన్నారు ఇండియా జోక్యం చేసుకోవచ్చా అనేసి. ఈ ప్రపంచంలో బంగ్లాదేశానికి సంబంధించిన ఏ విషయంలో జోక్యం చేసుకునే హక్కు, అధికారం ఒక ఇండియాకు మాత్రమే ఉంది సార్. ఒకప్పుడు పాకిస్తానీల చేతిలో వాళ్ళు పడ్డటువంటి కష్టాలు అప్పుడు మనల్ని శరణు కోరినారు వాళ్ళు. అప్పుడు ఇందిరాగాంధీ గారు మన వాళ్ళు ఎంతో మందిని ఇచ్చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి స్వతంత్రం ప్రసాదించినటువంటి దేశం మన భారతదేశం. అలాంటి మనం ప్రసాదించినప్పుడు స్వతంత్రాన్ని మన హిందువుల్ని వాళ్ళు హింసించడం అన్నది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదు. ఇప్పుడు హిందూ అయిన ప్రతి ఒక్కడు ప్రపంచంలో ఏ మూలనున్నా సరే, మన పక్కనున్న మన నైబరింగ్ కంట్రీలోనే మనం అట్రాసిటీస్ కంట్రోల్ చేయకపోతే మనకి ఎంతో దూరంగా ఉన్న యుఎస్, కెనడా ఇలాంటి దేశాల్లో చేస్తామన్న వాళ్ళు అర్థం లేదు సార్. అందులో వీళ్ళు ఒకటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఢిల్లీ టూర్లో కూడా పదే పదే వారాహి డిక్లరేషన్ ఇస్తూ కేంద్ర మంత్రులందరికీ కూడా ఈ సనాతన రక్షణ బోర్డు వీటి గురించే మాట్లాడుతున్నారు. అవును సార్. అక్కడ కృష్ణదాస్ గారు కూడా సనాతని జాగరణ మంచ అనే దానికి అధికారిక ప్రతినిధి ఆయన. అవును సార్. సో ఏంటి, బంగ్లాదేశ్ హిందువులు భారతీయ హిందువులు ఒకటవుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయా ఇందులో? లేదా ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా చూడాలి? రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు సార్ ప్రస్తుతానికి. ఎందుకంటే రాజకీయంగా చూడాలంటే హసీనా గారు వచ్చినప్పుడే మన వాళ్ళు ఏదో చేసి ఉండాలి. అక్కడ మన వాళ్ళు పట్టించుకోకుండా తటస్థంగా ఉన్నారు. ఇది మనం ఒక హిందూ ధర్మ ప్రొటెక్షన్ గానే చూడాలి సార్. అందులో పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క ఇన్సిడెంట్లో రియాక్ట్ అవ్వలేదు సార్. జరుగుతున్నటువంటి వివిధ ఇన్సిడెంట్స్ అన్నిటిలో ఆయన ప్రతిసారి ఆయన గొంతెత్తి ప్రపంచాన్ని అభ్యర్థిస్తున్నాడు. దయచేసి మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి, మా హిందూ మైనారిటీ మీద జరిగేటటువంటి ఈ కుట్రలు కుతంత్రాలని ఆపండి అని చెప్పేసి ప్రతిసారి అడుగుతున్నాడు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు లాగా ఇండియాలో అందరూ రాజకీయ నాయకులు మాట్లాడితే ప్రపంచంలో ఉన్న హిందువుల మీద ఇలాంటి అట్రాసిటీస్ తగ్గేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మనది లార్జెస్ట్ కంట్రీ సార్ గ్లోబ్లో. అలాంటప్పుడు ఎక్కువ మంది వాయిస్ అవుట్ చేస్తే ఖచ్చితంగా హిందువుల మీద జరిగేటటువంటి ఈ అట్రాసిటీస్ని, ఈ దాడుల్ని ఆపేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యిందంటారా? ప్రధానమంత్రితో కూడా భేటీ అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా? చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించడం మంచిది సార్. ఇప్పుడు మీరు చూసినారంటే పవన్ కళ్యాణ్ గారికి ఓపిక ఎక్కువ. 1, 2, 3, 4, 5 చూస్తాడు. అదేవిధంగా జరిగింది ఎంతో ముందర మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సోషల్ మీడియాలో అబ్యూజ్ చేస్తున్న వాళ్ళందరూ చూసి ఒక్కసారి ఆయనకి పీకు పోయిన తర్వాత రియాక్ట్ అయినాడు ఆయన. అప్పుడు యాక్షన్ ఎలా తీసుకున్నదో తెలిసింది. ఈ విషయంలో కూడా ఏదో ఒక రోజు వస్తుంది సార్. ఆయనకి ఆ రేంజ్ స్టేటస్ కూడా వస్తుంది మన దేశంలో, ఖచ్చితంగా వస్తుంది. ఆ రేంజ్ స్టేటస్ వస్తుంది. ఏదో ఒక రోజు ఆ రేంజ్లో రియాక్ట్ అవుతాడు. అప్పుడు జరిగే పరిణామాలే వేరే రకంగా ఉంటాయి. ఖచ్చితంగా ఎవరో ఒకరు హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది సార్. దాంట్లో మన తెలుగు వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయంలో స్పందించడం మనం నిజంగా అదృష్టవంతులవి. మన భారతదేశంలో, మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అది పనిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ దీని గురించి మాట్లాడడం అన్నది మనం అందరం ముక్త కంఠంతో ఆయన్ని అభినందించాలా, ఆయన ప్రోత్సహించాలా. ఆయన ఏదైనా ఒక డెసిషన్, ఇప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు సార్, అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలని చెప్పేసి. మనలాంటి వాళ్ళు కూడా దీని మీద ఒక క్యాంపెయిన్ రన్ చేయడం ఎంతైనా అవసరం సార్. ఇప్పుడు ఎక్కడో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే కొవ్వొత్తులెత్తి బజార్ మీదకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంలో మన హిందువుల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ని ప్రపంచం మొత్తం చూసే విధంగా ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియాలో ఉన్న మనబోటోളം అందరినీ చైతన్యపరచవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి సార్. పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. ఆయన ఇంకా దీన్ని గట్టిగా ముందరికి తీసుకొని వెళ్ళాలన్నది నా లాంటి వాళ్ళ అభిప్రాయం సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినది. ఇది బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల పైన అధికార మార్పిడి జరిగిన తర్వాత వరుసగా జరుగుతున్న వేధింపులు, అలానే చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టు వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయనేది బంగ్లాదేశీ హిందువులు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. యుఎన్ ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం ఉందని ప్రస్తావిస్తున్నారు.
అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లో హిందువులపైన అనేక రకాల అకృత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి పక్కనున్నటువంటి దేశంలో స్పందనలు కూడా అవసరం. అలానే పవన్ కళ్యాణ్ వాదనకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.